రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అమెరికా పర్యటనకు కేంద్ర సర్కార్ అనుమతిని నిరాకరించింది. దీంతో ఆగస్టు 23న లండన్ నుండి బోస్టన్ వెళ్లాల్సిన సీఎం లండన్ నుండే నేరుగా హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అయితే అమెరికా పర్యటనను మాత్రం అధికారులు కొనసాగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ అలాగే MIT, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో MOUలు భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్య నైపుణ్యాలు అందించడంలో పాటుగా హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పర్యటనను చేపట్టినట్టుగా సీఎం తెలియజేశారు. మరోవైపు లండన్ లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. బ్రిటన్లోని ప్రముఖ క్రీడా సంస్థలు, స్కిల్లింగ్ సంస్థల ప్రతినిధులతోనూ కూడా చర్చలు జరపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రపంచ స్థాయి విద్యా నైపుణ్యాలే తన పర్యటన ప్రధాన ఉద్దేశం అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నారు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీ నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, JNTU వరకు ఉన్న విద్యా సంస్థలు నగరాన్ని మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాయంటూ సీఎం పేర్కొన్నారు. ISB, IIT అలాగే IIIT, నల్సార్ వంటి సంస్థలతో హైదరాబాద్ కు గ్లోబల్ గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా నైపుణ్యాల సంస్థలకు హైదరాబాద్ ను కేంద్రంగా మార్చడమే తన లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ ను ఎవరు ఆపలేరని, హైదరాబాద్ ను ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు అలాగే ఇతర ప్రముఖులు చేసే విదేశీ పర్యటనను రాజకీయ అనుమతి కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. అలాంటి పర్యటనల సందర్భంగా ప్రతిపాదించే కార్యక్రమాలు సంబంధిత వ్యక్తి నిర్వహిస్తున్నటువంటి పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్టుగా ఉండాలి. ఈ ప్రత్యేక సందర్భంలో అమెరికా పర్యటనకు ప్రతిపాదించినటువంటి కార్యక్రమం ఆ పరిణామాలకు అలాగే ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ కేంద్రం తెలియజేసింది. అందుకే అమెరికా పర్యటనను రాజకీయ అనుమతి ఇవ్వలేదంటూ పేర్కొంటుంది. రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు మాత్రం రాజకీయ అనుమతి ఇచ్చామంటూ తెలియజేసింది. Let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied. Not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అమెరికా పర్యటనకు సంబంధించి కేంద్ర సర్కార్ అనుమతిని నిరాకరించింది. దీంతో ఆగస్టు 23న లండన్ నుండి బోస్టన్ వెళ్లాల్సినటువంటి సీఎం లండన్ నుండి నేరుగా హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అయితే అమెరికా పర్యటనను మాత్రం అధికారులు కొనసాగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ అలాగే MIT, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో MOUలు అలాగే భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలంటూ అధికారులకు ఆయన ఆదేశించారు. తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్యా నైపుణ్యాలు అందించడంతో పాటుగా హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పర్యటనను చెప్పినట్టుగా ఆయన తెలియజేశారు. మరోవైపు లండన్లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమావేశం కానున్నారు. బ్రిటన్లోని ప్రముఖ క్రీడా సంస్థలు, స్కిల్లింగ్ సంస్థల ప్రతినిధులతోనూ ఈ సందర్భంగా చర్చలు జరపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, చూసుకున్నట్లయితే చాలా కీలకమైన అప్డేట్ మనకు వస్తుంది. యాక్చువల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 15 నుంచి 20 రోజులు విదేశీ పర్యటన ఉండే. ప్రస్తుతం ఆయన లండన్ లో ఉన్నారు. లండన్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికా వెళ్లాల్సి ఉండే. అయితే అమెరికా పర్యటన అర్ధాంతరంగా రద్దు అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళడాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని మనకు తెలుస్తుంది. దీంతో మొత్తం అవాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇది మళ్ళీ కూడా అంటే కేంద్రము రాష్ట్రం అటు మధ్యన కాకుండా ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్యన
ఒక వార్లాగా నడిచే ప్రయత్నం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇది తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమే అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకు ముఖ్యమంత్రి పర్యటన, అమెరికా పర్యటన ఎందుకు రద్దు చేశారనేది మాత్రం ఎక్కడ స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరిని ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ తోటి ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటే వాళ్ళతో వివిధ అంశాలపైన చర్చలు జరిపేదంటే వాటిని ఇక్కడ హైదరాబాద్ మన ప్రధానంగా మనం చూసుకున్నైతే హార్వర్డ్ గానీ MIT తో ఒప్పందాలు చేసుకుని వాటిని అన్నింటినీ కూడా నార్త్ ఈస్టర్న్, వర్జీనియా టెక్ వంటి యూనివర్సిటీస్ తో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుని వాటి క్యాంపస్ ని హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరగాల్సింది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చేసుకున్నారు. అయితే కేంద్రం మాత్రం రేవంత్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో తన పర్యటన రద్దు చేసుకున్న రేవంత్ రెడ్డి అధికారులను మాత్రం సీఎం పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారులే ఏదైతే ఈ షెడ్యూల్స్ అవన్నీ కూడా అధికారులు కంప్లీట్ చేస్తారు. వాళ్ళు యూనివర్సిటీస్ తోటి వివిధ దఫాల చర్చలు జరిపి వాటికి సంబంధించిన ఏది కావాలన్నా అవన్నీ కూడా చేసి వాటిని ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేయనున్నారు. అయితే తెలంగాణ రైజింగ్ ని ఎవరు ఆపలేరంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంట్లో అంటే కేంద్రం పైన ఇండైరెక్ట్ గా ఆయన ఆరోపణ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకు తన పర్యటన ఆపారు అనేది స్పష్టత లేదని చెప్పి ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కేంద్రం చేసిన కుట్ర అని చెప్పి ఆయన కొంత ప్రకటన ఆ దిశలో ఆయన ప్రకటన చేసినట్టు మనకు తెలుస్తోంది. శివ రైట్, మొత్తం మీద క్రాంతి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇటు రద్దయినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కూడా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సో అధికారులకు ఎలాంటి దిశానిర్దేశం చేసి ఉండే అవకాశం ఉంది? అయితే యాక్చువల్గా ఇదే ఇప్పుడు ఏదైతే ప్రధానంగా మనం చూసుకుంటే అమెరికాలో వివిధ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ తో సీఎం సమావేశం అయ్యారు. అప్పుడు సీఎం తో పాటు ఆఫీసర్స్ కూడా ఉండే. అయితే ఏదైనా కీలకమైన హామీలు వాళ్ళు యూనివర్సిటీ ప్రతినిధులు ఏమైనా హామీలు, సబ్సిడీలు కానీ ల్యాండ్ వంటి ఏమైనా హామీలు కనుక వాళ్ళు కోరినప్పుడు సీఎంఏ అక్కడ ఉంటే డైరెక్ట్ ఆయన నిర్ణయం తీసుకునేవాడు. ఇప్పుడు అధికారులు ఉంటున్నారు కాబట్టి అధికారులకు కొంత పరిమితులు ఉంటాయి. అధికారులు ఏమైనా ఒక లైన్ దాటి వాళ్ళు డిసిషన్స్ తీసుకోలేరు. అది ప్రభుత్వం తీసుకోవాలి కాబట్టి సీఎం ఆ సమావేశాలు ఉంటే అంతా కూడా ఈజీగా అయిపోయేది ఆ ప్రక్రియ. ఇప్పుడు కేంద్రం అనుమతి నిరాకరించడంతో కేవలం అధికారులు వెళ్ళారు. అయితే అధికారులకు వాళ్ళతో ఎట్లా వ్యవహరించాలి, మన ఎజెండా ఏంటి అని చెప్పి ఇప్పటికే సీఎం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి వాళ్ళతో లైవ్ లో కనెక్ట్ అయి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. శివ రైట్ క్రాంతి, మొత్తం మీద ఇటు పర్యటన రద్దయింది. సో రాజకీయ కోణం ఏమైనా కనిపిస్తా ఉందా? సో కేంద్రం కావాలనే దీనికి సంబంధించి బ్రేకులు వేసింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కంటూ ఒక వాద చర్చ నడుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా మన దగ్గర? మనం చూసుకున్నట్లయితే ఇది యాక్చువల్లీ ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారం అనే కంటే కూడా కాంగ్రెస్ బీజేపీ వ్యవహారంలానే కనిపిస్తుంది. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్న కుట్ర అని చెప్పి ఆయన ఆరోపిస్తుంది మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గ్లోబల్ నాలెడ్జ్, హైదరాబాద్ గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని చెప్పి ఆయన చెప్పి తన పర్యటన లక్ష్యం కూడా ఇదే అని చెప్పి స్పష్టం చేశారు. లండన్ లోని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అయితే ఈ బ్రిటన్ లో ఇవన్నీ జరిగిన తర్వాత అమెరికాలో జరపాల్సిన చర్చలు మాత్రం ఇప్పుడు వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. ఈ మొత్తానికి కూడా వరల్డ్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలనే ప్రయత్నము, అనేక ప్రతిష్టాత్మక టెక్ సంస్థలను ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావాలనే ప్రయత్నంలో జరిగినాయి. ఇవన్నీ కూడా తెలంగాణకు రాకుండా కేంద్రం అడ్డుకుంటుంది. అందుకే నా పర్యటనకి అనుమతి ఇవ్వలేదని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రైట్ క్రాంతి, ఒక విధంగా చూస్తే కనుక ఇటు రేవంత్ రెడ్డి సోమవారం నాడు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? సో డైరెక్ట్ గా క్వశ్చన్ చేసే అవకాశం ఉందా ఇటు కేంద్రాన్ని? మనం చూసుకున్నట్లయితే వాస్తవానికి ఇటు కేంద్రంలో ఇటు ప్రధాన అధిష్టానం అయితే బీజేపీ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసినా కొంత రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా కొంత సానుకూల దృక్పథంతో ఉన్నాడు. ఎప్పుడైనా అది కేంద్ర మంత్రులు కలవడం, ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర మంత్రులను కలవడం, వీలైతే ప్రధానిని కలవడం, తెలంగాణకు కావాల్సిన వాటి గురించి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, వాళ్ళతో చర్చలు జరపడం ఇవన్నీ చేస్తున్నాడు. కేంద్రంతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలనే ప్రయత్నం ఇప్పటివరకు. క్రాంతి, పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనకు వెళ్తానన్నటువంటి సీఎం రేవంత్ దీనికి సంబంధించిన సమాచారం ఉంది, అంటే ఆయన పెట్టుబడులకు వెళ్తున్నట్టుగా. బట్ రేవంత్ రెడ్డి షెడ్యూల్లో విద్యా సంస్థల కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సో ఇందుకైనా కేంద్రం అనుమతి నిరాకరించినట్టుగా అనుకోవచ్చు. మనము చూసుకున్నట్లయితే జనరల్ గా ముఖ్యమంత్రులు కానీ ఇతర ప్రముఖులు చేసే విదేశీ పర్యటనలను రాజకీయ అనుమతి కోసం మన సెంట్రల్ పరిధిలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. అలాంటి పర్యటనల సందర్భంగా ప్రతిపాదించే కార్యక్రమాలు సంబంధిత వ్యక్తి నిర్వహిస్తున్న పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలనేది వాళ్ళు ప్రధానంగా చూస్తుంటారు. ఈ ప్రత్యేక సందర్భంలో అమెరికా పర్యటనకు ప్రతిపాదించిన కార్యక్రమం ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేదని కేంద్రం తెలిపింది. అందుకే అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు మాత్రం రాజకీయ అనుమతి ఇచ్చామని తెలిపింది. అంటే ఓవరాల్ గా ఏదైతే వీళ్ళు ఎజెండాలో ముఖ్యమంత్రి చెప్పాడో
కేంద్ర విదేశాంగ శాఖకి తన పర్మిషన్ కోసం ఇచ్చిన ఎజెండా ఏదైతే ఉందో దాంట్లో ఆయన స్థాయికి తగ్గ సమావేశం కాదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది సాయి. ఓవరాల్ గా చూసినట్లే దాన్ని అతనికంటే చిన్న స్థాయి వాళ్ళు వెళ్ళినా ఆ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి దాన్ని ఓకే కోఆర్డినేట్ చేయొచ్చు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి అనుమతి నిరాకరించింది. రైట్, చివరిగా క్రాంతి, దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర మంత్రులు ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మనం ఇప్పుడు చూసినట్లయితే ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్యన ఇది ఒక బెడ్షి కొట్టిన వ్యవహారం లాంటిదిగా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇది కేవలం ప్రభుత్వాలకి, రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్న వ్యవహారంగానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక బీజేపీ కాంగ్రెస్ మధ్యన వ్యవహారంలా కూడా వీళ్ళు చిత్రీకరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసిన కుట్రగా వీళ్ళు అభివర్ణించవచ్చు. వీళ్ళు కొన్ని ఆరోపణలు కూడా చేయొచ్చు. గతంలో కొంతమంది ఏదైతే బీజేపీ మంత్రులు ఇంతకంటే చిన్న కార్యక్రమాలకి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇచ్చిన అనుమతులు కానీ వాటన్నిటి కూడా వీళ్ళు ప్రస్తావించి కేంద్రం మీద తీవ్ర ఆరోపణలు చేసే ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది సాయి. రైట్, హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి ఆయన వ్యాఖ్యానించారు. బట్ కేంద్రం ఎందుకు బ్రేకులు వేస్తుంది అనుకోవచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఎందుకు కేంద్రం నెగిటివిటీని తీసుకుంటుంది? జనరల్ గా ఎప్పుడైనా చూసుకున్నట్లయితే ఇది విదేశీ వ్యవహారాల శాఖ, ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలు వాళ్ళే పరిశీలిస్తుంది. ఇవన్నీ కూడా ఫార్మాలిటీ మాత్రమే, అనుమతి ఇవ్వడం దాదాపుగా అనుమతిస్తారు. వీళ్ళు కూడా వాళ్ళ స్థాయికి తగ్గ కార్యక్రమాలే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకో మనం దీంట్లో కొంచెం డెప్త్ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి తన స్థాయికి తగ్గ కార్యక్రమాలు పెట్టుకోలేదు షెడ్యూల్ అని చెప్పి తిరస్కరించడం తెలుస్తుంది. ఓవరాల్ గా మనం చూస్తే ఇంకా డీటెయిల్ గా తెలవాల్సింది. ఇప్పుడు దీని తర్వాత ఇంకా ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అధికారికంగా ఎలాంటి స్పందన చేయలేదు. వీళ్ళ స్పందన తర్వాత కూడా ఇటు కేంద్రం కానీ బీజేపీ కానీ మరికొన్ని కౌంటర్లు ఇచ్చే ఉంది. దీని తర్వాత మనకు పూర్తి డీటెయిల్స్ లేకపోతే అంతరంగంగా ఉన్న వ్యవహారాలు ఏంటి, అంతర్గత వ్యవహారాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది సార్. రైట్, క్రాంతి, ఇటు రాజకీయాలకు అతీతంగా, ఎన్నికలకు అతీతంగా దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు గురించే ఆలోచించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి వర్షన్ అంటున్నారు. సో ఇది రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా? మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు విషయాలు మనకి ఇందులో అవకాశం ఉంది. ఇది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే వ్యవహారం అనే దాంట్లో తీసుకొస్తారు. కాంగ్రెస్ బీజేపీ అనేది కూడా తీసుకొస్తారు. దాంతో పాటు ఇది మనకి కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారం కూడా చిత్రించే అవకాశం ఉంది. ఏదైతే కొన్ని పార్టీలు కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో అధికారంలో ఉన్న ఏ ద్రవిడ పార్టీలు కానీ ఇటు దక్షిణ భారతంలో ప్రధానంగా కేంద్ర పెత్తనాన్ని అనేక అంశాల్లో వ్యతిరేకిస్తూ ఉంటాయి. మా మీద కర్ర పెత్తనం చేస్తామని పలు సందర్భాల్లో చెప్పారు. అంతేందుకు ప్రస్తుతము ఎన్డీఏ భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ కూడా గతంలో కొన్ని సందర్భాల్లో కేంద్ర పెత్తనం పైన అటు బీజేపీ పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం అనవసరంగా రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటుంది, కుంటి సాకులు చెప్పి అని చెప్పి అనేక సందర్భాలు వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త ఇవన్నీ రావచ్చు, మనకి ఇవన్నీ కూడా కొత్త అంశాలు వెలుగులోకి రావచ్చు, కొత్త అంశాలు మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. దీన్ని కేంద్రం అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకి స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని, డెమోక్రటిక్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి మళ్ళీ ఒక చర్చ వేసే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్, చివరిగా ఇటు కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన ఇటు కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించే అవకాశం ఉంది? డెఫినెట్ గా ఈ కేంద్ర నిర్ణయాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ లబ్ధికి అయితే డెఫినెట్ గా ఉపయోగించుకుంటుంది. అనేక ఆరోపణలు చేసే అవకాశం ఉంది. కేంద్రం కావాలనే కాంగ్రెస్ పాలిత ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, రాష్ట్రంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటుంది అని చెప్పి వీళ్ళు ఆరోపించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కూడా వాడుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే ఇంకెవరు కూడా అధికారికంగా మనకి స్పందించలేదు. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక స్పందన, కాంగ్రెస్ అధికారిక ప్రతినిధులు స్పందించే అవకాశం అయితే ఉంది సాయి. రైట్, క్రాంతి, హలో క్రాంతి, చెప్పండి సాయి. రైట్, క్రాంతి, ఇటు రేవంత్ రెడ్డి పర్యటన ఇది మొదటిసారిగా నాకు తెలిసి కేంద్రము సంబంధించి కూడా వద్దంటూ కూడా తిరస్కరించింది. సో ఇది ఆయన పర్సనల్ గా తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సో పర్సనల్ టార్గెట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మనం చూసుకున్నట్లయితే సాయి జనరల్ గా ముఖ్యమంత్రి అంతకంటే పెద్ద స్థాయి వాళ్ళు కానీ ఆ ప్రముఖుల పర్యటనలు అన్ని కూడా విదేశీ పర్యటనలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విదేశీ వ్యవహారాల శాఖ పర్యవేక్షిస్తుంది. వాళ్ళు అనుమతులు ఇస్తారు. జనరల్ వీళ్ళు పోయేది ముందు వాళ్ళకి సమాచారం ఇస్తారు. అవన్నీ కూడా
జస్ట్ ఫార్మాలిటీగా జరుగుతుంది. తిరస్కరించడం అనేది ఎప్పుడో అరుదుగా జరుగుతుంటది. అసలు ఒకటి అరా తప్పించి పెద్దగా ఉండవు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారి అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటన రద్దుతోటి ఓహో ఇదొకటి ఉంది, కేంద్ర ఎవరైతే ముఖ్యమంత్రి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు విదేశాలకు వెళ్లేదానికి అవకాశం లేదు అనే విషయం దాదాపు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే దీన్ని మనం క్రాంతి యూకేకి కూడా ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు వివాహానికి హాజరవుతున్నటువంటి చెప్పినటువంటి రేవంత్ దీనికి సంబంధించి అదే విషయం పైన అనుమతి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఇప్పుడు లండన్ పోవడానికి అయితే రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లికి పోయినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా ఈయన ఏమన్నా పెట్టిన దరఖాస్తులో ఏ అంశాలు ఉన్నాయైతే మనకి ఇంకా పూర్తిగా తెలియదు. బట్ ఇది అసదుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి వ్యవహారం అయితే అందులో మెన్షన్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది ఇప్పటికున్న సమాచారం ప్రకారం. దాంతోపాటు కేవలం పెళ్లే కాకుండా అక్కడ కొన్ని ప్రతిష్టాత్మక ఇటు విద్యా సంస్థలు, టెక్ సంస్థలతోటి లండన్ లో ఆయన సమావేశం అయ్యారు. మరొక 2 రోజుల్లో కూడా అక్కడ ఉండన్నారు. సోమవారం వచ్చే వరకు కూడా కొన్ని సమావేశాలు అయ్యే అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సాయి రైట్, పెట్టుబడుల కోసం ఆయన అమెరికా పర్యటనలో ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా సో దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉందనుకోవచ్చు. సో ఇటు పార్టీ పరంగా రాజకీయాల పరంగా చూస్తే కనుక మనం ఇటు పార్టీ పరంగా రాజకీయాల పరంగా పక్కన పెట్టి రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి మనం ఏదైనా చూసినట్లయితే ఇప్పుడు అక్కడ ఈ ప్రతిష్టాత్మక సంస్థలు కానీ ఏదైనా టెక్ సంస్థలతో సమావేశమైనప్పుడు ఆ ప్రతినిధులతో సమావేశమైన ప్రభుత్వం తరఫు నుంచి కొన్ని బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాళ్ళ ప్రపోజల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుంటారు. ఎప్పుడైతే అక్కడ సీఎం కానీ కీలకమైన వాళ్ళు ప్రభుత్వంలో కీలకమైన వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ప్రపోజల్ రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళ ప్రపోజల్ తగ్గట్టుగా ఆలోచించి తమ నిర్ణయాలు ప్రకటిస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే సీఎం లేకపోవడము, ఓన్లీ ఆఫీసర్సే ఉండడం వల్ల ఆఫీసర్స్ నిర్ణయాలు తీసుకోవడానికి కొంత పరిధి ఉంటుంది. వాళ్ళ పరిధి దాటి నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి అది కొంత మనకి రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధికి కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఏదేమైనా ఎప్పటికప్పుడు అధికారులు ఇటు ప్రభుత్వంతో కానీ సీఎంతో కానీ టచ్ లో ఉండి తెలంగాణకి ఖచ్చితంగా మేము వెంటే ఉంటాము. తెలంగాణ అభివృద్ధికి ఖచ్చితంగా కేంద్రం కట్టుబడి ఉంటుంది. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు అలాగే వారికి సంబంధించినటువంటి ఉపయోగాలపైన కూడా కేంద్రం ఎప్పటికప్పుడు మేము ఖచ్చితంగా సహకరిస్తాము అని అన్నటువంటి ఇటు వర్షన్లో భాగంగా అటు చూస్తే కనుక ఇలాంటి పర్యటనను అనుమతించకపోవడం అనేది ఏ విధంగా చూడొచ్చు? మనం చూసుకున్నట్లయితే కొంత ఓవరాల్ ఇటీవల పరిణామాలు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద కానీ ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద సౌచితల ప్రేమ చూపిస్తున్నట్టే ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రతిష్టాత్మకమైన పెట్టుబడులు కానీ కొన్ని విదేశీ సంస్థలు ఏమైనా వచ్చినా కూడా అవి వాళ్ళ రాష్ట్రాలకి, బీజేపీ పాలిత రాష్ట్రాలకి తరలిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దాంట్లో కొంత బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు ఇది కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సార్ ఏపీకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక చాలా వరకు పెట్టుబడులు పరిశ్రమలు చాలా మటుకు వస్తున్నాయి. సో విదేశీ పర్యటనలో చాలా మటుకు వెళ్తూ ఉన్నారు. ఈవెన్ మంత్రులు కానివ్వండి, లేకపోతే సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం వెళ్తున్నప్పటికీ కూడా ఎందుకు తెలంగాణ పైన ఇటు కేంద్రం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంది అనే వర్షన్లో భాగంగా ఏం చెప్తారు? కేంద్రం ఇటు తెలంగాణ మీద కొన్ని ఏదైతే తమ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రాలకు లేని ఆంక్షలు కేవలం తెలంగాణ మీద ఎందుకున్నాయంటే డైరెక్ట్ ఇక్కడ మనకు కనిపించే ఆన్సర్ ఒకటే. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీకి ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, రేపు బీజేపీ మీద వివిధ అంశాల మీద పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలిత రాష్ట్రాల్లో కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కొంత రాజకీయంగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. రాజకీయ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ ప్రయత్నం కూడా జరిగితే మనం బీజేపీ చీఫ్ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు ఒక ప్రకటన చేస్తారు. ఏంటి అసలు కేంద్రానికి సంబంధించి ఎటువంటి ఇందులో పాత్ర లేదు, ఎందుకంటే కేవలం అది పర్యటన విధంగానే చూడాలి. అలాగే అభివృద్ధికి కానివ్వండి, ఇటు రాబోయే పెట్టుబడులకు కానివ్వండి, అలాగే తెలంగాణ యొక్క అభివృద్ధికి సంబంధించి కూడా మేము ఎక్కడా కూడా ఇటు బీజేపీ పార్టీ ఎందుకు అడ్డంకి తెలుపుతుంది, అడ్డంకి తెలపదంటూ కూడా ఈయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో క్లారిటీ ఇవ్వడానికే ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు అని అనుకోవచ్చా? ఇది జస్ట్ ఇప్పుడు ఏదైతే రాబోయే నష్ట నివారణ చర్యల్లో తూతు మంత్రంగా జరిగే ప్రకటనలుగా మనం భావించవచ్చు. ఎందుకంటే కేంద్రం చేయాల్సింది చేసేసింది అది పూర్తిగా విదేశీ వ్యవహారాల శాఖ కేంద్రం పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారో వాళ్ళ ప్రమేయం లేకుండా అయితే ఒక ముఖ్యమంత్రి పర్యటన రద్దు చేసే అవకాశం అయితే ఉండదు. అది కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నాడు. ఆయన ఉండి అక్కడి నుంచి వెళ్ళాల్సిన దాన్ని రద్దు చేయడం అనేది కొంత తెలుసుగానే మనం భావించవచ్చు. పైగా అది ప్రతిపక్ష పార్టీ లీడర్ అంటే అది డెఫినెట్ గా రాజకీయ కోణంలోనే ఉంటుంది అనేది
అందరూ రాజకీయ విశ్లేషిస్తున్న అంశం. సాయి రైట్, థ్యాంక్ యూ క్రాంతి. రైట్, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం ఇక అనుమతి నిరాకరించింది. ఇటు ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఇక అమెరికా పర్యటనకు సంబంధించి కేంద్ర సర్కార్ అనుమతిని నిరాకరించింది. దీంతో ఆగస్టు 23న లండన్ నుండి బోస్టన్ వెళ్లాల్సినటువంటి సీఎం లండన్ నుండి నేరుగా హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అయితే అమెరికా పర్యటనను మాత్రం అధికారులు కొనసాగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్, అలాగే MIT, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో MOUలు, భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలంటూ కూడా అధికారులకు సూచించారు. తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్య నైపుణ్యాలు అందించడంతో పాటుగా హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పర్యటనను చేపట్టినట్టుగా సీఎం తెలియజేశారు. మరోవైపు లండన్లోని ఆక్స్ఫర్డ్, అలాగే క్యాంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. బ్రిటన్లోని ప్రముఖ క్రీడా సంస్థలు, స్కిల్లింగ్ సంస్థల ప్రతినిధులతో కూడా చర్చలు జరపనున్నారు. తెలంగాణ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రపంచ స్థాయి విద్య నైపుణ్యాలే తన పర్యటన ప్రధాన ఉద్దేశం అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు గురించి ఇక ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, JNTU వరకు కూడా ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇక నగరాన్ని మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాయంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి పల్లె రామచంద్ర గారు ఉన్నారు. పల్లె రామచంద్ర గారు నమస్కారం. నమస్కారం అండి. రామచంద్ర గారు, సో నమస్కారం సార్. కేంద్రం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్యటనను నిరాకరించింది. దీన్ని మీ పార్టీ ఎలా తీసుకుంటుంది అండ్ దీనికి సంబంధించి మీరేమంటారు? నిజానికి ఈ ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చర్య తీసుకోవడం మాత్రం పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మొదటి నుంచి కూడా కొన్ని సంస్థలను, సిబిఐని అనుకోండి, ఇంటెలిజెన్స్ ఈడీని అనుకోండి, అదే రకంగా విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి ఈ రకంగా తీసుకోవడం అనేది పద్ధతి కాదు. ఒక ముఖ్యమంత్రికి ఈ రకంగా చేయడం అనేది అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని డెవలప్మెంట్ చూడలేని తనంగా అనుకోవచ్చు. ఎందుకంటే మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధుల కోసానికి, పెట్టుబడుల కోసానికి, మరియు ఇక్కడికి విద్యా సంస్థలను రప్పించుకోవడానికి, మళ్ళీ ఇక్కడికి సంబంధించిన విద్యార్థులను బయట దేశాలకు పంపేయడానికి, ఏదైనా కానీ చేసుకోవడానికి అవసరం ఉన్న ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించి, డెవలప్మెంట్ కు సంబంధించి, గ్లోబలైజేషన్ సంబంధించి చేసే కార్యక్రమంలో వాళ్ళు ఈ రకంగా తీసుకోవడం అనేది పెత్తందానం అనేది పనికి రాదు. ఇంకొకటి సీత కన్ను కూడా చూసుకుంటుంది. నిధులలో ఇప్పటి వరకు కూడా ఏ నిధులు ఇచ్చినా గానీ అదే రకంగా చూసుకుంటుంది. అదే రకంగా ఇంతకు ముందు ముద్రా నిధులు అనేది ఉంటుండే, తర్వాత సెల్ఫ్ గా బ్యాంకర్స్ నుంచి లోన్స్ కూడా ఉంటుండే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో రకాలుగా ఇస్తున్నదో, మనకు తెలంగాణ రాష్ట్రానికి సుమారుగా 70-80 లక్షల ముద్రా స్కీమ్లను అంటే సంబంధించి కూడా తక్కువ ఇవ్వడం జరిగింది. దేశంలో లెక్క చూసుకుంటే భారతదేశానికి సంబంధించి అన్నట్టుగా కేంద్రం కావాలనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంది అనుకోవచ్చా? కావాలని అడ్డుకుంటుండే. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని చూడలేని కబోది లాగా అనిపిస్తుంది. అది ఇట్లా ఈ రకంగా చూడడం అనేది కాదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎంపీలు అనుకోండి, ఎమ్మెల్యేలు కూడా దానిపైన చర్య తీసుకోవాలి. ఇంతవరకు కూడా నిధులు చుట్టూ అదే రకంగా చూస్తుంది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారిని అమెరికా పర్యటన రద్దు చేయడము, పర్మిషన్ ఇవ్వకపోవడము అనేది పద్ధతి కాదు. వేరే రాష్ట్రాలలో మంత్రులు కూడా వెళ్తున్నారు, చిన్న చిన్న విషయాలకు కూడా మంత్రులు వెళ్తున్నారు. అదే మన లోకేష్ గారు, పక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లోకేష్ గారు కూడా వేరే విదేశీ పర్యటనలో పోయి వచ్చారు. వాళ్ళ కార్యక్రమాలకు అంటే వాళ్ళకు ఒక న్యాయము, కాంగ్రెస్ పార్టీకి అయితే వాళ్ళకు సంబంధించి ఈ రకంగా చేయడం అనేది పద్ధతి కాదు. దీనికి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఈ కర్రపిత్తనం అనేది ఈ పద్ధతి కాదు. ప్రజాభిప్రాయంలో కూడా ప్రజలు దీన్ని ప్రతిదాన్ని కూడా గమనిస్తుంటారు. ఈ రకంగా చేయడం అనేది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినట్టే అనే రకంగా చెప్తున్నారు. భవిష్యత్తులో బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దానికి తగ్గట్టు గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ ఈ రకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న
ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఈ సంఘటన జరగలేదు. ఒక ముఖ్యమంత్రి పర్యటనలు రద్దు చేసిన దాఖలాలు కూడా లేవు, పర్మిషన్ ఇవ్వని దాఖలాలు లేవు. మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏముంది, ఏ ఉద్దేశంతో పోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి అన్యాయంగా, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయంగా చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యానికి ఒక చెప్పపెట్టు లాంటిదని కూడా చెప్తాం. ప్రజాస్వామ్యంలో అందరికి కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూడలేని తనం అనేది పద్ధతి కాదు. దానికి కేంద్ర మంత్రులు దానికి సంబంధించి చూద్దాం దీనికి సంబంధించి మరి బీజేపీ పార్టీ ఏమంటుంది, అలాగే